సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల జాడ తెలియడంతో వారి స్వగ్రామంలో కోలాహలం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎట్టకేలకు మిస్ అయిన జాలర్ల జాడ తెలియడంతో ఊరంతా కూడా కోలాహలం నెలకొంది. ప్రెసెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఊరి జనమంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు 4 రోజులుగా వాళ్ళ జాడ తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా పూర్తి సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక దాదాపు 4 రోజుల నుంచి 6 బోట్లతో అటు వైజాగ్ నుంచి అంతర్వేది నుంచి కూడా దాదాపు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హెలికాప్టర్స్ తో కూడా తీవ్రంగా మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ కూడా మచిలీపట్నం నుంచి 2 బోట్లను పంపేందుకు ఏర్పాట్లను చేసుకున్నారు. దానికి సంబంధించి పూర్తిగా బయలుదేరేటటువంటి సమయంలో ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దాంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఎవరైతే మిస్ అయినటువంటి జాలర్లు ఉన్నారో వాళ్ళు అమలాపురం వద్ద ఉన్నాము అంటూ కూడా వాళ్ళ బంధువులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. చెప్పండి, ఎట్టకేలకు వాళ్ళు ఎక్కడున్నారో సమాచారం అయితే ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఏదో ఊళ్ళో ఉండారని చెప్పారండి. ఫోన్ వచ్చింది అమలాపురం, మరి బాగానే ఉండాము, క్షేమంగానే ఉండామని ఫోన్ చేశారండి బోట్లోంచి. మరి మాకు అదే కావాలి, సంతోషంగా ఉంది. మరి నాని గారి కాడ హాస్పిటల్లో మరి నీరసంగా ఉంటే అవి చెక్ చేసి పంపిస్తానంటున్నారు కారుతో. అదే సంతోషం కావాలండి. ఏంటి అసలు చివరిసారిగా మీకు ఎప్పుడు సమాచారం అందించారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ఫోన్ కాల్ అయితే వచ్చింది. మరి ఎట్లా అనిపిస్తుంది? దీనికి సంబంధించి గతంలో ఇలాంటివన్నా జరిగినాయి అసలు మీ ఊర్లో? జరగలేదండి, ఎప్పుడు జరగలే. ఏటలకు వెళ్తున్నాయి వస్తున్నాయి, బోట్లు రిపేర్ అయినా బాగా నుండి లాక్కొత్తం కాడ జరుగుతున్నాయి. మరి ఇట్టడి ఘోరాలు ఎప్పుడు జరగలేదండి. మరి ఇలా జరగడానికి అసలు కారణం ఏంటి? మామూలుగా మా బోటు రిపేర్ వచ్చింది. రిపేర్ వత్త వల్ల ఇక అది మొత్తానికి అవకాశం లేక ఇక తేలిపోయింది అనేసి అన్నారు. ఆ రోజు మొమ్మ వచ్చిందంట. ఇక ఆ రోజు ఏ బోట్లు కూడా లేకపోతాలో ఉంటే తాడెత్తుకొత్తగా వెళ్ళారు, కనపడలేదని ఇక వచ్చేసారు బోట్ అంటే ఇది జరిగిందండి. సరే, ఈ ఊరు సర్పంచ్ గా మీకు ఇక్కడ మొత్తం కూడా తెలుసు, దాదాపు జాలర్లు మిస్ అయిపోయి ఇవాళతో 5వ రోజు మనం. మరి అటు మెరైన్ బోట్స్ ఉంటే గనక ఇన్ని రోజులు సమయం పట్టేది కాదా? లేకపోతే అసలు ఏంటి, ఎవరి లోపం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి? ఎప్పటి నుంచో కూడా జాలర్లు మిస్ అయిపోవడం అనేది కామన్ విషయం అయిపోయింది ఈ మధ్య కాలంలో. అంటే మేడం, ఇప్పుడు మెరైన్ బోట్స్ రిపేర్లో ఉన్నమాట వాస్తవమే. అయితే మా ఎమ్మెల్యే గారు పేరు నాని గారు అంతకు మించి కోస్టల్ గార్డ్ను అలర్ట్ చేయటం కానీ, నేవీలు హెలికాప్టర్ని కానీ, ఫ్లైన్ కానీ, మద్రాస్ నుంచి అంతకు మించి ఏం చేయాలో సెంట్రల్ టీమ్స్తో సహా గాలింపు చర్యలు ఎతికించడం ప్రారంభించారు. లక్షల విలువ చేసేటటువంటి మెరైన్ బోట్స్ అన్ని పక్కన పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని? ఆ మెరైన్ బోట్స్ ఉంటే పూర్తి ఇంకా అప్రమత్తంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కదా మనకి. అది లోపం ఉంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అవి రిపేర్ చేయించి సక్రమంగా ఉండేలాగా చూసే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇది పరిస్థితి. అయితే మనం చూస్తే గనక వాళ్ళ ఆచూకీ దొరకడంతో కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఈ మిస్ అయినటువంటి వాళ్ళు అమలాపురం వద్ద ఒక ప్రాంతంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళకి సంబంధించి ఉన్న 4గురిలో ఒక 2 ఒడ్డుకు వచ్చారు, మిగతా 2 మాత్రం లోపల ఉండిపోవడంతో మెరైన్ అధికారులు వైద్య సిబ్బందిని తీసుకుని వాళ్ళని తీసుకురావడానికి లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళ ఆచూకీ లభ్యం అవడంతో ఎట్టకేలకు ఈ సర్చ్ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఊరు మొత్తం కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో క్రాంతి, ఎన్టీవీ, కృష్ణా జిల్లా.